బిగ్ బాస్ తెలుగు వర్షన్ కు ఎన్టీఆర్ ప్రయోగకర్తగా వ్యవహరించడం అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అక్కినేని నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడుకు ప్రయోక్తగా వ్యవహరించగా తర్వాత ఆయన స్థానం చిరంజీవి వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరు సీనియర్ స్టార్ల తర్వాత బుల్లితెరపై ఇప్పుడు ఎన్టీఆర్ వంటి యూత్ స్టార్ ప్రయోగాత్మకంగా వ్యవహరించేందుకు అంగీకారం తెలపడం విశేషమని చెప్పాలి. దీనికోసం ఆయనకు భారీ స్థాయి రెమ్యునరేషన్ను స్టార్ మా ఆఫర్ చేసిందని సమాచారం. ఒక సీజన్కి ఎన్టీఆర్కు దాదాపు 7 కోట్ల వరకు చెల్లించినట్లు టాక్. మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసిన ఈ కార్యక్రమానికి అన్ని ఎపిసోడ్స్ కలిసి 4 కోట్లు చెల్లించారని తెలుస్తుండగా, మరి ఒక్క సీజన్ కోసం ఎన్టీఆర్కి అంత మొత్తం ముట్ట చెప్పడం గొప్ప విశేషమని చెప్పాలి. అయితే ఒక్కొక్క సినిమాకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ దాదాపు 15 కోట్ల వరకు ఉండొచ్చని టాక్. అంటే ఈ లెక్కను బట్టి చూస్తుంటే ఎన్టీఆర్కి వెండితెర కన్నా ఈ టీవీ షోకే ఎక్కువ డిమాండ్ ఉన్నట్లుగా అర్థమవుతుంది. బిగ్ బాస్ షో ఇప్పటికీ హిందీలో సూపర్ హిట్ కాగా తమిళంలో రీసెంట్గా మొదలైంది. కమల్ హాసన్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. జూన్ 18 నుండి విజయ్ టీవీలో తమిళ్ బిగ్ బాస్ షో ప్రచారం కానుంది. హిందూ షో పద్ధతిలోనే తెలుగు షోలు కూడా నడవనున్నది. బయట ప్రపంచంలో సంబంధం లేకుండా ఒక ఇంట్లో ఉండే 15 మందితో చివరి వరకు నిలిచే వ్యక్తికి విజేతగా ప్రకటించే షో తెలుగులో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.